హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాము వంట చూద్దామండి. పారన్ కోడి అది ఈరోజు చేసుకుందామని తెప్పించానండి. చూసేద్దాము ఎలా తయారు చేసుకోవాలో. తయారు చేసుకునే విధానం కూడా చూద్దాము. కావాల్సిన పదార్థాలన్నీ ఇవన్నీను చూడండి ఫ్రెండ్స్. దీన్ని మా సైడ్ అయితే పారన్ కోడి అని అంటారండి. అన్నీ మిక్సీకి వేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటా, అల్లము, తెల్లగడ్డ అన్నీ మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నామండి. కుక్కర్ పెట్టేసుకున్నాము. కుక్కర్ కొంచెం వేడయ్యాక 3 స్పూన్లు ఆయిల్ కూడా దాన్ని యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనము కొన్ని ఆవాలు కూడా వేసేసుకున్నామండి. పట్టా లవంగాలు, షాజీరా కూడా కొంచెం దాన్ని యాడ్ చేసేసుకున్నామండి. కర్రీ పెట్టుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. చూడండి, తగినంత ఉప్పు కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. కొత్తిమీర, పుదీనా కూడా దానిలో వేసేసుకున్నాము. బాగా కలిపెట్టుకున్నామండి. 2 స్పూన్లు మాత్రం కారం వేసుకున్నామండి. కారం కొంచెం ఎక్కువే పట్టుద్ది దానిలోకి. కలిపెట్టేసుకున్నామండి. అల్లము అంతా, ధనియాల పొడి అన్నీ దానిలోకి యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపెట్టేసుకున్నామండి. ఇప్పుడు వేగిపోయిందండి. మనం కడిగి పెట్టుకున్నాం కదండి పారన్ కోడి కూర, దాన్ని 2 నిమిషాల పాటు అలా కలిపెట్టేసుకొని బాగా కలుపుకున్నామండి. మనం వేసుకున్న మసాలా అంతా పట్టేదాకా. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇది బాగా 10-12 విజల్ రావాలండి. త్వరగా అయితే ఉడకదండి. కొంచెం మంట తగ్గించుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 10 విజల్ దాకా వచ్చేదాకా మనం దాన్ని అట్లాగే ఉడకబెట్టుకోవాలి. అందుకని త్వరగా అయితే ఉడకదండి. ఇప్పుడు వేరే బౌల్లోకి పోసేసుకున్నామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని వేరే బౌల్లో పోసుకొని మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా దానిలోకి యాడ్ చేసేసుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికించుకొని గరం మసాలా కూడా దానిలో వేసేసుకున్నామండి. కారం చూడండి, ఇది నాటుకోడి లాగా ఉంటుందండి. చూడండి, కొంచెం జీడిపప్పు పొడి కూడా దానిలో యాడ్ చేసేసాను. చాలా బాగుంటుందండి. మామూలుగా నాటుకోడి చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇది. ఇప్పుడు కొంచెం నేను మిక్సీ పట్టుకున్నాను కదండి కొబ్బరి పాలు, అవి కూడా ఇప్పుడు పోసేసుకున్నానండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకుందాము. ఇప్పుడు పారన్ కోడి చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది బాగా నాటుకోడి లాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి అలా తెచ్చి నేను కూడా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ విజిల్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా లేట్ అవుద్ది ఉడకడము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.